ప్రతిరోజు నేను పనిచేసే దగ్గర కష్టపడుతూనే ఉన్నా. పొద్దున డ్యూటీకి వెళ్తున్నా, కరెక్ట్ టైంకు పోతున్నా, ఎంతో పని చేస్తున్నా. అయినా నా పక్క సీట్ వాడికి ప్రమోషన్ వస్తుంది, కానీ నాకు రావట్లేదు. ఎందుకో అర్థం కావట్లేదు. సో ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా ఆలోచిస్తుంటారు. ఎంత కష్టపడ్డా ఫలితం ఉండట్లేదు. మరి మనం చేసేటటువంటి పనికి మనకు ఎందుకు ప్రమోషన్ రావట్లేదు అనేటటువంటి విషయం అర్థం కావడం లేదు. సో ఇలాంటి విషయాలు అర్థం కావాలంటే మరి మనం పనిచేస్తున్న దగ్గర మన పైనున్నటువంటి వాళ్ళు మన నుండి ఏం ఆశిస్తున్నారు, వాళ్ళు ఏం కోరుతున్నారు అనేటటువంటి విషయాలు మనకు అర్థం కాక మనం పనిచేసే దగ్గర అక్కడే ఆగిపోతూ ఉంటాం. సో ఈ విషయాలపైన ఈరోజు మనకు అలాంటి విషయాలు ఎవ్వరు చెప్పరు. మన పైన ఉన్నటువంటి వాళ్ళు ఎవ్వరు చెప్పరు. నువ్వు ఇలా చేస్తే నీకు ప్రమోషన్ వస్తుంది, ఇలా చేస్తే నువ్వు ఇదవుతావు నువ్వు అని ఎవ్వరు చెప్పరు. అలాంటి విషయాలను నేను ఈరోజు మీ అందరికీ చెప్తాను. సో మనము మన జీవితంలో ఎవ్వరు చెప్పలేనటువంటి విషయాలు, మనం ఎదగడానికి ఎవ్వరు చెప్పలేనటువంటి విషయాలు ఈరోజు నేను మీకు చెప్తాను. సో మనము ఒక జాబ్ చేస్తుండొచ్చు. జాబ్ చేస్తున్న దగ్గర ఒక మా ఏమంటారు ఒక నేను చెప్పేటటువంటి విషయాలు అవి మిమ్మల్ని ఒక రియలైజ్ చేస్తాయి. ఈరోజు మీకు నేను చెప్పేటటువంటి విషయాలు ఎన్నో కొత్త విషయాలను మీరు ఈ వీడియో ద్వారా మీరు నేర్చుకుంటారు. కాబట్టి వీడియోని చివరి వరకు మీరు ఖచ్చితంగా వినండి. సో ముందుగా ఏది అయినా సరే నీకు నువ్వే స్టార్ట్ చేయి. సో నువ్వు పనిచేసే దగ్గర కావచ్చు, ఏ విషయంలో అయినా కావచ్చు. సో నీకు నువ్వుగా సొంతంగా నేర్చుకొని, సొంతంగా అప్డేట్ అయ్యి, నీకు నువ్వుగా పని చేయి. అంటే నీ సొంత మైండ్ను ఉపయోగించి నువ్వు పని చేయడం, అప్డేట్ చేసుకోవడం, అప్డేట్ కావడం అనేటటువంటిది చేయాలి. సో చెప్పిన పని మినిమం నువ్వే ఇలా చేస్తే బాగుంటుందేమో అని అనుకొని ఒక ఐడియాతోటి నువ్వు పని చేయడం స్టార్ట్ చేయి. సో అలాగే నువ్వు పనిచేసే దగ్గర ప్రతిదీ సమస్యను చెప్పడం కాదు, పరిష్కారాన్ని, ఈ సమస్యకు ఈ పరిష్కారం ఉంది అనేటటువంటి ఆ ప్రాబ్లంకు పరిష్కారాన్ని, ఇది ఖచ్చితంగా ఉంది, సొల్యూషన్ ఉంది, ప్రాబ్లంతో పాటు సొల్యూషన్తో నువ్వు ముందుకు వెళ్ళాలి. అలా వెళ్తే నిన్ను గుర్తిస్తారు నువ్వు పనిచేసే దగ్గర. అలాగే పెద్ద గోల్ ఏంటో నీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. నీవు కేవలం టాస్క్ పూర్తి చేయడం కాదు, టీం అక్కడ ఉండేటటువంటి పని చేసే దగ్గర ఒక టీం సక్సెస్ అయ్యేటట్టుగా నువ్వు అలా చేయగలగాలి. సో మన టాప్ గోల్ ఏంటి సార్ అని వాళ్ళకు అడగాలి. ఒక లీడర్కు కావచ్చు, లేదా మన పైన ఉన్నటువంటి వాళ్ళకు కావచ్చు, సార్ మన టాప్ గోల్ ఏముంది అనేటటువంటిది వాళ్ళని అడగాలి. అలాగే నువ్వు చేసేటటువంటి పని దగ్గర బాస్, మన పైన ఉండేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు టెన్షన్ తగ్గేటట్టుగా చూడాలి. సో ఎన్నో వాళ్ళకు ఒత్తిడిలు ఉంటాయి, వాళ్ళ ఒత్తిడిలను తగ్గించేటట్టుగా చూడాలి. ప్రతి చిన్న పనికి అడగకూడదు వాళ్ళను. సో మీటింగ్ అయిపోయిన తర్వాత, సార్ ఈ వారం నేను మీ పని ఏది చేస్తే బాగుంటుంది, నేను ఎలా చేస్తే బాగుంటుంది అని వాళ్ళ యొక్క సిచ్యువేషన్ బట్టి, వాళ్ళ యొక్క మూమెంట్ని బట్టి వాళ్ళని అడగాలి. సో అలాగే ప్రమోషన్ కావాలంటే ముందు ఆ లెవెల్కు తగ్గినటువంటి పనిని నువ్వు నేర్చుకోవాలి. నువ్వు ఏ ప్రమోషన్ అయితే కోరుతున్నావో ఆ ప్రమోషన్కు తగ్గట్టుగా నువ్వు ఆ లెవెల్కు తగ్గట్టుగా పని చేయగలగాలి. సో జూనియర్లకు హెల్ప్ చేసే మనస్తత్వం నీకు ఉండాలి. అలాగే నువ్వు ఏదైనా ఒక ప్రాజెక్టు లీడు తీసుకుని హ్యాండిల్ చేసేటటువంటి మనస్తత్వం ఉండాలి. సో అలాగే నువ్వు పనిచేసే దగ్గర ఒకవేళ ఆ బాస్ అనే ఆ వ్యక్తి తిడితే కోపం తెచ్చుకోకూడదు. ఈ నెల నేను ఏ ఏరియాలో ఇంప్రూవ్ కావాలి సార్, ఈ నెలలో ఎక్కడ పని చేయాలి సార్, ఈ నెలలో నేను ఎలా పని చేయాలి సార్ అని
అలా అడగడం నేర్చుకోవాలి. సో ఒకరోజు బాగా చేసి మరొక రోజు సోమరిగా ఉంటే నిర్లక్ష్యంగా పనిచేస్తే ఆ విధంగా కుదరదు. నీ యొక్క అలవాట్లతోనే నీ యొక్క రెప్యుటేషన్ అనేటటువంటిది పెరుగుతుంది. నీకు వీక్లీ ట్రాకర్ పెట్టుకో. అంటే వీ ప్రతి వారం నేను ఏ విధంగా చేస్తున్నాను, ఈ వారంలో నేను ఏ విధంగా చేశాను, మొదటి రోజు ఈ వారంలో మొదటి రోజు ఏ విధంగా చేశాను, రెండో రోజు ఏ విధంగా చేశాను, మూడో రోజు ఏ విధంగా చేశాను అని ఈ విధంగా వారం రోజులు ఆ విధంగా నువ్వు వీక్లీ ట్రాకర్ అనేటటువంటిది పెట్టుకుంటే నీ యొక్క ఇంప్రూవ్మెంట్ అనేటటువంటిది నీకు కనబడుతుంది. అలాగే నీ యొక్క ఎదుగుదల కోసం నువ్వే కష్టపడాలి. సో బాసు నీకు ట్రైనింగ్ ఇవ్వడు. అంటే నాకు అక్కడ ప్రమోషన్ వస్తలేదు, ఎంత కష్టపడి పని చేసినా అని నువ్వు అంటున్నావు కదా. అక్కడ ట్రైనింగ్ వాళ్ళకు వీలైన టైంలో వాళ్ళకు తగ్గట్టుగా నీకు ట్రైనింగ్ ఇస్తారు. కానీ నీ ఎదుగుదల కోసం, నీ ప్రమోషన్ కోసం నువ్వే కష్టపడాలి. సో నువ్వే ప్రతి నెలకు ఒక మంచి స్కిల్స్, ఒక ప్రోగ్రాము అలా నీ యొక్క ప్రోగ్రెస్ను, నీ యొక్క ఎదుగుదలను, నీ యొక్క ప్రతిభను నువ్వే చూపించు. ప్రతి నెల ఒక స్కిల్స్ను నువ్వు ఇంప్రూవ్ చేసుకో, నైపుణ్యాలను నేర్చుకో. నువ్వు ఏ విధంగా అయినా సరే నువ్వు చేసే పని దగ్గర నువ్వు కొన్నింటిని నేర్చుకొని నువ్వే వాళ్ళకు మంచి ఫలితాన్ని చూపించాలి. అప్పుడే నీకు మంచి ఎదుగుదల, మంచి ప్రమోషన్లు ఇలాంటివి వస్తాయి, నీకు మంచి గుర్తింపు వస్తుంటుంది. సో ఒకవేళ నువ్వు బాస్వి కాబట్టి నువ్వే ఒకవేళ బాస్వే అయితే నీ యొక్క సేల్స్మెన్ దగ్గర ఏమేమి క్వాలిటీస్ ఉండాలని నువ్వు అనుకుంటావో సేమ్ మన బాసు మనం పనిచేస్తున్న దగ్గర అవే క్వాలిటీస్ ఉండాలని అనుకుంటాడు. సో కాబట్టి సేల్స్మెన్స్కి కూడా ఇది ఇచ్చి ఇలా ఉండాలి అని చెప్పవచ్చు. సో ఒక్క లైన్లో బాస్కి కావాల్సినటువంటిది ఏముంది, మనకు ప్రమోషన్ కావాలంటే మనకు వాళ్ళు పైనున్నటువంటి వాళ్ళు చెప్పకూడని విషయాలు ఏముంటాయంటే ఇప్పటి వరకు నేను చెప్తున్నటువంటి విషయాలు మీకు అర్థమైనాయి అనుకుంటా. సో ఇవన్నీ కూడా నేను షార్ట్కట్లో చెప్పాను. ఇంకా పూర్తిగా ఈ వీడియోలో మీకు వివరించడానికి నేను ప్రయత్నం చేస్తాను. సో ఒక్క లైన్లో చెప్పాలంటే బాస్కు కావాల్సింది పనిచేసేవాడు కాదు, బాధ్యత తీసుకొని పనిచేసేటటువంటి వాడు. సో ఏమంటారు, పని చేసేటటువంటి వాడు కాదు, బాధ్యత తీసుకొని బాధ్యతతోటి పనిచేసేటటువంటి వాడు కావాలి వాళ్ళకు. సో టీం ఇది లేక ఎట్లా చెప్పాలి మీకు, కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నా, బాధ్యతతోటి పని చేయాలి. సో నేను కరెక్ట్ టైంకు వెళ్తున్నాను, నేను చాలా పని చేస్తున్నాను, అయినా ఎంత పని చేసినా కూడా పక్క సీటు వాడికే ప్రమోషన్ వస్తుంది, వాళ్ళకే ఎదుగుదల వస్తుంది, వాళ్ళకే ప్రతిఫలం లభిస్తుంది. సో అని అట్లా అనుకోవడం కన్నా, నేను ఇంత ఎక్కువ పని చేస్తున్నా అని అనుకోవడం కన్నా, నేను ఎక్కువ బాధ్యతతోటి పని చేస్తున్నా అని ఆ విధంగా మీరు అనుకొని ఆ విధంగా పని చేయాలి. సో నీకు మళ్ళీ చెప్తున్నాను. సో ఎవ్వరు కూడా మనకు ఇప్పుడు నేను ఏవైతే చెప్పినో ఈ విషయాలు ఎవ్వరు మనకు చెప్పరు. కాబట్టి మన కోసం మనము మన ఎదుగుదల కోసము కొన్ని నైపుణ్యాలను నేర్చుకొని, కొన్ని స్కిల్స్ని నేర్చుకొని మనము ఆ విధంగా ఇంప్రూవ్ కావాలి. సో మనకు ఎవ్వరు చెప్పని విషయాలను నేను మీకు చెప్తున్నాను ఈ వీడియో ద్వారా. అలాగే డబ్బుని మన కోసం పని చేయించుకునేటటువంటి సూత్రాలను మనం నేర్చుకోవాలి, అలాంటి స్కిల్స్ మనం నేర్చుకోవాలి. సో ఈరోజు నేను చెప్పేటటువంటి విషయాలు మీకు చాలా ఉపయోగపడతాయి. సో కాబట్టి ఆ విషయాలను నేను మీకు చాలా అర్థమయ్యేటట్టుగా నేను వివరిస్తాను. సో మనము ఎక్కడైనా పనిచేస్తున్న దగ్గర మనకు వాళ్ళు రెండు రకాలుగా మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సో
ఏంది అంటే బా బాగా సార్ ఇలా చేస్తే బాగుంటుంది. నేను ఏం చేయాలి అని అడిగేటటువంటి వాళ్ళు ఉంటారు గదా! వాళ్ళను చాలా ఇష్టపడతా ఉంటారు. అసొంటి వాళ్ళకి ఎక్కువ బాధ్యత ఉందని వాళ్ళు అనుకుంటుంటారు. సో, సార్ ఏం చేయమంటారు అనేటటువంటి వాళ్ళు బాధ్యత లేకుండా ఉన్నట్టుగా వాళ్ళు వీళ్ళకేం బాధ్యత లేదు అని అనుకుంటారు. సరే ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా నేను చేస్తాను, ఇలా చేస్తే మన కంపెనీకి గ్రోత్ వస్తుంది అని చెప్పేటటువంటి వాళ్ళు బాధ్యతతోటి ఉన్నారని వాళ్ళు అనుకుంటారు. కాబట్టి వాళ్ళు అనుకునేటటువంటి విషయం మనకు తెలియదు కాబట్టి మనము అందుకే పని చేసుకుంటూనే పోతాం. మనకు ఇలాంటి మాటలు, ఇలాంటివి స్కిల్స్ ఇలాంటివి తెలవవు కాబట్టి మనం అక్కడే ఆగిపోతూ ఉంటాం. సో అందుకే నేను చెప్తా ఉన్నాను. నేను మీరు ఏదన్నా ఒక విషయంలో ఏ విషయంలో అయినా సరే వా మనం ఎదుటి వారిని అర్థం చేసుకొని ఎంత కష్టపడి పని చేసినప్పటికీ కూడా మనం వాళ్ళని అర్థం చేసుకోవాలంటే కొద్దిగా కష్టమే కావచ్చు. కానీ మనం పని చేస్తున్న దగ్గర వా నా పని నేనే చేసుకోవాలా ఇతను అని ఆలోచిస్తూ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో ఈ వారం నుండి ఒక్క రూల్ మనం పెట్టుకోవాలి. ఏంటి అంటే ఏ పని అయినా సరే ప్రతిరోజు కూడా 10% ఎక్కువ మనం పని చేయడం స్టార్ట్ చేయాలి. ఇలా ప్రతి వారం ఒక రూలు పెట్టుకొని ప్రతి వారం 10% పనిని ఎక్కువ చేసుకుంటా పోతే మన రిపోర్టు, మన యొక్క ప్రోగ్రెసు, మన యొక్క ఫలితం చాలా రేట్లు పెరుగుతుంది. దానితో పాటు మన గ్రాఫ్ ఏదైతే ఉంటుందో రాకెట్ స్పీడ్లో పైకి దూసుకెళ్తుంది. అందుకే ఎక్కువ ప్రమోషన్ వస్తుంది. ఎక్కువ మనం అనుకున్నంత ఆశించినంత ఫలితాలు వస్తాయి. సో నేను ఒక ఉదాహరణ మీకు చెప్తాను. సార్ ఏదన్నా ఒక విషయంలో మనం మాట్లాడేటప్పుడు ఎలా ఉంటుంది అంటే అక్కడ ఏదన్నా ఒక ప్రాబ్లం ఉంటుంది, ఒక సమస్య ఉంటుంది. సో ప్రాబ్లం చెప్పేవాడు 100 మంది అయి చెప్తారు. కానీ ఆ ప్రాబ్లంకు సొల్యూషన్ తెచ్చేటటువంటి ఆ ఒక్కడు ఉంటాడు చూడు, ఆ ఒక్కడే బాస్కి ఆ ఒక్క వ్యక్తే కావాలి. సో ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఆ ఒక్క వ్యక్తి ప్రాబ్లంతో పాటు సొల్యూషన్ తెచ్చేటటువంటి వ్యక్తే ఎక్కువగా వాళ్ళకు నచ్చుతారు. వాళ్ళకే ఎక్కువగా ప్రమోషన్లు వస్తాయి. వాళ్ళే ఎక్కువగా ఎదుగుతారు. అందుకే మళ్ళీ చెప్తున్నా. ఒకవేళ మార్కెటింగ్లో అయితే సేల్స్మెను సార్ మన ప్రోడక్ట్ అమ్ముడు పోవట్లేదు, మరి నేనేం చేయాలి అనేటటువంటి సేల్స్మెను వాళ్ళ యొక్క సేల్స్ 15% నుండి 20% తగ్గుతుంది. కానీ సార్ ఇప్పుడు సేల్స్ చాలా తగ్గిపోయినాయి. ఎందుకు అంటే రేటు ఎక్కువగా ఉండడం కావచ్చు, లేకపోతే వేరే ప్రోడక్ట్ తోటి కంపేర్ చేస్తే మన ప్రోడక్ట్కు ఆఫర్లు లేకపోవడం కావచ్చు అని ఈ విధంగా కొన్ని సొల్యూషన్స్ ఇస్తే, ఆప్షన్స్ ఇస్తే అప్పుడు కొంబో ప్యాక్ ఆఫర్లు కానీ, ఈ ఫ్రీ డెలివరీ అని కానీ ఇలా పెడితే బాగుంటుంది సార్, మనకు 20% మనకు టర్నోవర్ పెరుగుతుంది అని సొల్యూషన్ ఇచ్చేటటువంటి వాళ్ళు ఎవరైతే అట్లా ఉంటారో అలాంటి వాళ్ళని పైనున్నటువంటి వాళ్ళు ఇష్టపడతారు. అలాంటి వాళ్ళకే ప్రమోషన్ ఇస్తారు. అలాంటి వాళ్ళే ఎదుగుతారు. అందుకే ఇప్పుడు చెప్తున్నా, రేపటి నుండి ప్రాబ్లంతో బాస్ దగ్గరికి వెళ్ళే ముందు నువ్వు ఈ ప్రాబ్లంకు ఈ సొల్యూషన్స్ ఏమేమి ఉన్నాయనేటటువంటి విషయాలను నువ్వు ఆ విధంగా తీసుకెళ్తే నువ్వు ఖచ్చితంగా మార్కులు కొట్టేస్తావు. నా మాట వాస్తవమైనటువంటి మాట. ఈ విషయాలు మీకు ఎవ్వరు చెప్పరు, కానీ మీకు తెలిసి ఉన్నా లేకపోతే ఈ విషయాలు మీకు ఇంత మంచిగా ఎవరు చెప్పరు, అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. సో నువ్వు ఒక డిజైన్ చేస్తున్నారు అనుకోని
కంపెనీ మీకు 5% రెవెన్యూ ఇస్తుంది అనుకోండి. ఒక పోస్టర్ డిజైన్ చేస్తే 5% మీకు డబ్బు ఇస్తుంది అనుకోండి. సో మీకు ఏమన్నా హెల్ప్ చేస్తున్నా ఏమన్నా మీ బాస్కు కానీ మీకు ఎవరికి కానీ ఇంకా మీకు పర్సంటేజ్ పెంచాలి అంటే మీరు ఆ పోస్టర్ పైన వేసే డిజైన్ మీరు చాలా బ్యూటిఫుల్గా అందంగా అట్లా మీరు వేయగలగాలి కదా, ఆ స్కిల్స్ మీకు ఉండాలి కదా. సో కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నా, మీరు ప్రమోషన్ పొందాలి అంటే మీరు ప్రాబ్లంతో పాటు సొల్యూషన్ కూడా మీరు తీసుకెళ్ళాలి. సో అలాగే అన్నిటికన్నా ఎక్కువ కావాల్సింది పీస్ ఆఫ్ మైండ్. అంటే నువ్వు టెన్షన్ తగ్గిస్తే నువ్వు చాలా బ్రహ్మాండమైనటువంటి వ్యక్తిగా మిగిలిపోతావు. సో అక్కడ పని చేసే దగ్గర ఎన్నో ఒత్తిడిలు ఉంటాయి, పని ఒత్తిడిలు ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో వాటన్నిటికీ కూడా సొల్యూషన్ ఇస్తూ నువ్వు వాటికి అక్కడ పని ఒత్తిడి, అక్కడ ఉన్నటువంటి టెన్షన్ అనేటటువంటిది తగ్గిస్తూ నువ్వు పరిష్కారాలని చెప్తే నీకు ప్రమోషన్ వస్తుంది, మంచి ఎదుగుదల ఉంటుంది. సో కొన్ని ఉదాహరణల ద్వారా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, మీటింగ్కు ముందు రోజు సార్ రేపటి మీటింగ్కు ఎజెండా, డేటా, క్లయింట్ క్వశ్చన్స్ అన్నీ ఇలాంటివన్నీ కూడా నేను రెడీ చేసి పెట్టాను సార్ అని మీరు చెప్పారనుకో, అతను చాలా సంతోషపడతాడు. సో ఫ్రైడే రోజే సార్ ఈ వారం నా టార్గెట్ ఏముంది, నెక్స్ట్ వీక్ నేను ఏం చేయాలి, నా టార్గెట్ ఏముంది, నేను ఎంత సేల్స్ చేయాలి, నేను ఏం చేయాలి సార్ అని మీరు ఫ్రైడే రోజే అడిగితే అతని దృష్టిలో మీరు చాలా గొప్పవాళ్ళుగా ఉంటారు. అప్పుడు మిమ్మల్ని గుర్తుంచుకొని మీకు ఒక మంచి బాధ్యత గల వ్యక్తిగా మిమ్మల్ని వాళ్ళు గుర్తిస్తారు. అలాగే మంచి ఒక మేనేజర్ కావాలంటే ముందు మీరు మేనేజర్ లేక మీ యొక్క ప్రవర్తన కలిగి ఉండాలి. సో ప్రమోషన్ వచ్చిన తర్వాత నాకు మేనేజర్ పోస్ట్ ఇచ్చిన తర్వాత నేను మేనేజర్గా ప్రవర్తిస్తా అంటే కాదు. మేనేజర్ కావాలంటే ముందు నువ్వు మేనేజర్ లెక్క ప్రవర్తించాలి. ఒక లీడర్గా నువ్వు కావాలంటే ఒక లీడర్గా నీ యొక్క ప్రవర్తన ఉండాలి, లీడర్గా నువ్వు ప్రవర్తించాలి. సో జూనియర్ ఏమంటాడు అంటే చిన్న స్థాయి ఉన్న వాళ్ళు ఏమంటారంటే ఇది నా పని కాదు అని అంటారు. కానీ సీనియరు ఒక లీడర్ క్వాలిటీస్, ఒక మేనేజర్ కేటగిరీ ఉన్న వాళ్ళు ఏమంటారంటే ఇది టీం పని, ఇది నేను చేస్తాను, ఇది మన అందరి పని, ఇది మన టీం యొక్క పని కాబట్టి ఈ పని నేను కూడా చేస్తానని అంటారు. సో టీంలో కొత్తవాడికి నువ్వే ట్రైనింగ్ ఇచ్చేటట్టుగా ఉండాలి, అంత పూర్తి నువ్వు నేర్చుకొని ఉండాలి. ఏదన్నా ఒక టాపిక్ ఇస్తే ఆ మీటింగ్ను నువ్వే లీడ్ చేసి ఆ మీటింగ్ను పూర్తి చేసి విజయవంతం చేసేటట్టుగా నువ్వు ఉండాలి. సో లీడర్స్ అలాగే మీరు ఫీడ్బ్యాక్ అనేటటువంటిది ఫ్రీ కోచింగు అనేటటువంటిది అలా ఇవ్వగలగాలి. సో ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. కోపం తెచ్చుకునేవాడు కూడా కోపం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకు గ్రోతింగ్ అనేటటువంటిది ఆపేస్తారు. సో కోపం ఉండేటటువంటి వాళ్ళకు గ్రోతింగ్ ఉండదు, ఎదగడం అనేటువంటిది ఉండదు కాబట్టి కోపం అనేటటువంటిది ఇక్కడ ఉండదు. సో మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే సార్ నా తప్పు కాదు ఇది అని అన్నారనుకోండి, మీరు చిన్న స్థాయి వాళ్ళు. అదే ఒక లీడరు, ఒక మేనేజరు అలాంటి కేటగిరీ వాళ్ళు సార్ ధన్యవాదాలు, ఈ ఫీడ్బ్యాక్ వల్ల నేను చాలా ఇంప్రూవ్ అవుతా, మీరు చెప్పిన విషయము వల్ల ఏదో చిన్న పొరపాటు నేను చేసి ఉండొచ్చు, కానీ ఆ చిన్న పొరపాటు వల్ల మళ్ళీ నేను అలా చేయకుండా చాలా ఇంప్రూవ్ అవుతాను, నెక్స్ట్ ఫ్రైడే మళ్ళీ చెక్ చేస్తారా అని అట్లా మాట్లాడితే వాళ్ళు మంచి బాధ్యత గల వ్యక్తిగా గుర్తిస్తారు, మంచి ప్రమోషన్ ఇస్తారు, ఈ మంచి ఎదుగుదలకు మంచిగా ఆ విధంగా చేస్తారు. సో ఆ విధంగానే ప్రతిరోజు 100%, 4 రోజులు ఒక 50%
ఫెయిల్ అయినప్పటికీ కూడా 5 రోజులు 80% ప్రమోషన్ ఒక అట్లా ఇది చేసుకుంటే, అంటే ఇంప్రూవ్మెంట్ కనుక చేసుకుంటే అలాంటి మంచి ఎఫెక్టివ్గా మంచి ప్రభావం అనేటటువంటిది చేసే పని పైన ఉంటుంది. కాబట్టి మళ్ళీ మళ్ళీ అర్థమయ్యేటట్టు చెప్తున్నా. ఒక వారంలో ఈ మొదటి రోజు నేను ఎలా చేశాను, రెండో రోజు ఎలా చేశాను, మూడో రోజు ఎలా చేశానని ఆ వారంలో చేసే పనిని కనుక ఆ విధంగా మనము పూర్తి చేసుకొని ఆ విధంగా ఆలోచించి చేసుకుంటే కరెక్ట్గా ఇదవుతుంది. అలాగే అలాగే మీ కంపెనీ మనకు ఎలాంటి స్కిల్స్ నేర్పకపోవచ్చు, స్కిల్స్ ఉన్న వాళ్ళనే కంపెనీ తీసుకోవచ్చు. కానీ ఆ స్కిల్స్ ఏవైతే ఉంటాయో నువ్వు పని చేసే విధానాన్ని ఇంప్రూవ్ చేసుకోవడం కోసం నువ్వే స్కిల్స్ నేర్చుకోవాలి. స్కిల్స్ నేర్చుకొని నువ్వే చాలా ముందుకు దూసుకు వెళ్ళాలి, మంచిగా ఎదగాలి, ఆ విధంగా ఉండాలి. సో అలాగే ఆ స్కిల్స్ నువ్వు ఏ విధంగా నేర్చుకుంటావు, అలాంటి స్కిల్స్ నేర్పడానికి మేమందరం రెడీ ఉన్నాం. నువ్వు నేర్చుకోవడానికి రెడీ అవుతే అలాగే మంచి ఆదాయాన్ని సృష్టించుకోవడం కోసం చేస్తున్న పని దగ్గర ఎంత పని చేసినా ప్రమోషన్ రావడం లేదు, ఎవరు గుర్తించడం లేదు అని ఇంకా 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 ఇంత చెప్పినా కూడా నీకు అర్థం కాకపోతే ఇంకా నీ మైండ్ అక్కడే ఉంటే నువ్వు ఎదగడానికి ఇంకా ఇష్టపడి ఎంత కష్టపడి పని చేసినా ఇష్టపడి పని చేస్తలేవని అర్థం. సో అలాంటి వాళ్ళ కోసం కూడా ఒక 2 మాటలు నేను చెప్పాలనుకుంటున్నా. ఏంటి అంటే, నువ్వు చేస్తున్న పని ఏదైతే ఉన్నదో ఆ పని నువ్వు కష్టాన్ని ఇష్టంగా మార్చుకొని చేస్తే నువ్వు అందులో సక్సెస్ అవుతావు. సో అలాగే నువ్వు ప్యాసివ్ ఇన్కమ్ అనేటటువంటిది ఏదైతే ఉందో ఆ ప్యాసివ్ ఇన్కమ్ని సృష్టించుకో. యాక్టివ్ ఇన్కమ్ అంటే పని చేస్తేనే నీకు డబ్బు వస్తుంది అంటే నువ్వు ఇంకా ప్యాసివ్ ఇన్కంలోనే ఉన్నావు. సో కాబట్టి నువ్వు ప్యాసివ్ ఇన్కమ్కు నువ్వు రావాలి అంటే నువ్వు యాక్టివ్ ఇన్కమ్ నుండి ప్యాసివ్ ఇన్కంలోకి రావాలి. సో అలాగే మీకు నేను కొన్ని విషయాలు ఇంపార్టెంట్ విషయాలు ఈరోజు మీకు అర్థమయ్యేటట్టుగా చెప్తాను. సో మీరు చేస్తున్న పని ఏదన్నా కావచ్చు, కానీ ఆ చేస్తున్నటువంటి పని ఎలా ఉండాలి, ఆ పనిలో మీరు చేస్తున్న పనిని ఆ వచ్చినటువంటి శాలరీ అలాంటిది ఏ విధంగా ఖర్చు చేయాలి, ఆ వచ్చేటటువంటిది పని లోపల నుండి వచ్చే శాలరీని ఏ విధంగా ఖర్చు పెట్టాలి, ఇలాంటివన్నీ కూడా నేను ఈరోజు మీకు అర్థమయ్యేటట్టుగా చెప్తాను. సో ఎవ్వరు చెప్పలేనటువంటి విషయాలను మీకు అర్థమయ్యేటట్టుగా ఈరోజు నేను ఖచ్చితంగా మీకు చెప్తాను. సో నువ్వు పని చేస్తేనే నీకు ఆదాయం వస్తుంది అంటే అది యాక్టివ్ ఇన్కమ్. నువ్వు పని చేస్తేనే డబ్బు వస్తుంది అంటే అది యాక్టివ్ ఇన్కమ్. నువ్వు జ్వరం వస్తే ఇన్కమ్ నీకు అక్కడే ఆగిపోతుంది, నువ్వు డ్యూటీకి వెళ్ళకపోతే ఇన్కమ్ అక్కడే ఆగిపోతుంది. మరి ప్యాసివ్ ఇన్కమ్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది? సో నువ్వు అది ఎలా పనిచేస్తుంది అంటే నువ్వు నిద్రపోతున్నా కూడా డబ్బు వస్తుంది. అలాంటిది ఏమైనా ఉన్నాయా బిజినెస్లో అంటే అలాంటి వాటి గురించి ఈరోజు నేను ఎక్కువగా మీకు అర్థమయ్యేటట్టుగా వివరించడానికి ప్రయత్నం చేస్తాను. సో ఇప్పుడు ఒక యాక్టివ్ ఇన్కమ్ అంటే ఏంది, ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటిది అంటే, ఒక ఇల్లు ఉంది అనుకోండి, ఆ ఇల్లును మనమే వాడుకుంటే అది దానివల్ల ఎలాంటి ఆదాయం రాదు కాబట్టి దాన్ని యాక్టివ్ ఇన్కమ్ అని అంటాం. సో అదే ఇల్లును రెంట్కు ఇస్తే లేదా షాపు కానీ ఇల్లు కానీ రెంట్కు ఇస్తే దానివల్ల మనకు ఆదాయం వస్తుంది, దాన్ని ప్యాసివ్ ఇన్కమ్ అంటాం. సో బిజినెస్ సిస్టమ్ ఎలా ఉంటుంది అంటే, నువ్వు లేకుండా నడిచేటటువంటి స్టాఫు వీళ్ళందరూ ఉంటారు. అలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు ఎవరైతే అట్లా చేస్తారో వాళ్ళే బిజినెస్ మెన్లు, వాళ్ళు ఎక్కువ ప్యాసివ్ ఇన్కమ్ను క్రియేట్ చేస్తారు. సో ఇప్పుడు డిజిటల్ ప్రొడక్ట్స్
ద్వారా కూడా చాలామంది ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకుంటున్నారు. సో అలాగే మీకు అర్థమయ్యేటట్టుగా చెప్పాలంటే ఎన్నో ఫ్రాంచైజీలు పెట్టి బాస్ అనేటటువంటి వాళ్ళు అక్కడ కనబడరు, స్టాఫ్ మాత్రమే కనబడతారు. అలాంటి వాళ్ళు ఎంతోమంది ఆ విధంగా బిజినెస్ మ్యాన్లు ఆ విధంగా ప్యాసివ్ ఇన్కమ్ నిరంతరమైనటువంటి ఆదాయాన్ని వాళ్ళు నిద్రపోతున్నా వచ్చేటటువంటి ఆదాయాన్ని చాలామంది సృష్టించుకుంటున్నారు. సో కాబట్టి అలాంటి ఆదాయం గురించి మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే ఈ వీడియోలో కామెంట్లో మీరు కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. అలాగే మన ఏమంటారు, అసెట్ను క్రియేట్ చేసుకోవడం, మన జేబులోకి డబ్బు వచ్చేటట్టుగా చూసుకోవాలి. మన జేబులో ఉన్నటువంటి జీతం రాగానే మన జేబులో డబ్బు బయటికి ఖర్చు చేసే విధంగా ఉండకూడదు. సో ప్రతి నెల వచ్చే జీతంలో నుండి కనీసం 20% పొదుపు చేసి ఏదన్నా ఒక అసెట్ను, ఆదాయాన్ని సృష్టించేటటువంటి వస్తువును కొనడము అలాంటిది చేయాలి. సో మరి కొందరు కారు కొంటారు, ఈఎంఐ కట్టి సెల్ఫ్ యూజ్ అలా కొన్ని ఊబరు, ఓలా ఇలాంటి వాటికి ఇస్తే వాళ్ళకు డబ్బు అనేటటువంటిది రావడం జరుగుతుంది. సో అలాగే ఒక ఫ్లాటు కొంటారు, ఆ ప్లాటును రెంట్కు ఇస్తారు. సో ఆ ప్లాటుకు ఈఎంఐ అలా కట్టుకుంటూ అట్లా వెళ్ళి వాళ్ళు ఒక యాసెట్ను క్రియేట్ చేసుకుంటారు. సో అలాగే ఇన్కమ్, మనకు వచ్చేటటువంటి ఇన్కమ్ ఏదైతే ఉంటుందో దాన్ని మల్టిపుల్ ఇన్కమ్ చేసుకుంటే ఇంకా చాలా బ్రహ్మాండంగా మనం ఆర్థికంగా ముందుకు వెళ్ళొచ్చు. సో అలాంటి మల్టిపుల్ ఇన్కమ్ లోపల ఫస్ట్ ఎక్కువగా మనకు ఎక్కువ ఫేస్ చేసేటటువంటి విషయం ఒకటి ఉంటుంది, అది రిస్క్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎక్కువ మన మిడిల్ క్లాస్ వాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు ఎక్కువగా అలాంటి వాటి జోలికి పోరు. బిజినెస్ అనేటటువంటిది కావాలంటే ఇన్వెస్ట్మెంట్ కావాలి, రిస్క్ ఉంటుంది. కాబట్టి అలాంటిది కాదు అని ఒక మంచి కంఫర్ట్ జోన్లో, మంచి ఒక సేఫ్ జోన్లో, కంఫర్ట్ జోన్లో ఉండిపోతూ ఉంటారు. సో అలాగే ఇన్కమ్ అనేటటువంటిది మనకు సేఫ్టీ ఇస్తుంది, సెక్యూర్ సేఫ్టీ ఇస్తుంది. కుండలో అన్ని గుడ్లు పెట్టొద్దు. ఎందుకంటే కుండలో అన్ని గుడ్లు పెడితే మరి అవి మల్టిపుల్ ఎలా అవుతాయి? ఈ మాట మీకు అర్థమైందని అనుకుంటున్నా. సో ఇప్పుడు నేను ఎలా చెప్తాను అంటే ఉదాహరణల ద్వారా చెప్తాను. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక వ్యక్తి జాబ్ చేస్తున్నాడు, నెలకు 60,000 వస్తున్నాయి. ఒక వ్యక్తి ప్యాసివ్ ఇన్కమ్ కోసం అతను ప్యాసివ్ ఇన్కమ్ సృష్టించుకుంటున్నాడు, నెలకు 15,000 వస్తున్నాయి. సో ఒక ఎస్ఐపి అలాంటి వాటిలో ఇన్సుమిన్స్ ఇన్వెస్ట్మెంట్ ప్రతి నెల ఒక 10,000 పెడుతున్నారు, దాని ద్వారా ఇన్కమ్ వస్తుంది. అలాగే డిజిటల్లో రీసెల్లింగ్లో ప్రతి నెల ఒక 5,000 పెడితే టోటలు ఉదాహరణకి ఒక 90,000 ఆ విధంగా ఇదైనా కూడా అట్లా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో 90 రోజుల్లో సెకండ్ ఇన్కమ్ స్టార్ట్ చేసుకొని ఆ విధంగా మీరు ప్రయత్నం చేయండి. సో మీరు మీరు చేస్తున్న పని దగ్గర ఇంకా సెకండ్ ఇన్కమ్ కోసం ఏం చేయాలా అని కనుక మీకు ఆలోచన ఏమన్నా అలాంటిది ఉంటే, మీకు ఎలా చేయాలి, ఏం చేయాలని ఉంటే, మీకు ఎలాంటి డౌట్ ఉన్నా నాకు ఈ వీడియోలో కామెంట్ చేయండి. మీ యొక్క ప్రాబ్లంకు నేను సొల్యూషన్ చెప్తాను. అలాగే డబ్బు సంపాదించడం 20%, దాన్ని మేనేజ్ చేయడము 80% ఉండాలి. సో ఫైనాన్షియల్ ఐక్యూ లేకుండా కోట్లు వచ్చినా కూడా 2 ఏళ్ల లోపల అవి వెళ్ళిపోతాయి. కాబట్టి అందుకే నేను అంటాను, సంపాదించడం అనేటటువంటిది 20% ఉంటే ఆ
డబ్బు సంపాదించిన దాన్ని మేనేజ్ చేయడం అనేటటువంటిది 80% ఉండాలి. అలాంటి ఫైనాన్షియల్ తెలివితేటలు, అలాంటి స్కిల్స్, నైపుణ్యాలు మనం నేర్చుకొని ఉండాలి. లేకపోతే మనకు సంపాదించిన డబ్బు ఖర్చు అయిపోతూ ఉంటుంది. సో నెలకి 2 గంటలు లేదా ఆ విధంగా మీరు కనుక టైం కేటాయిస్తే, లేదా నా ఛానల్ని మీరు ఫాలో అయితే మీకు ఇలాంటి విషయాలన్నీ మీరు నేర్చుకుంటారని నేను అనుకుంటున్నాను. అలాగే మన యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుంది అనేటటువంటి విషయం కూడా నేను చెప్తాను. సో నేను డబ్బు కోసం పని చేస్తా అనేటటువంటి మైండ్ సెట్ ఉన్నటువంటి వాళ్ళు అక్కడే ఒక లిమిట్ అనేటటువంటిది ఒక సర్కిల్ గీసుకొని అక్కడే ఆ డబ్బు కోసం పని చేస్తారు. కానీ కొందరు చాలా పెద్ద పెద్ద బిజినెస్ మెన్లు డబ్బే వాళ్ళ కోసం పనిచేసే విధంగా అసెట్ను క్రియేట్ చేసుకుంటారు. చాలా బిజినెస్ పెద్ద అక్కడ వాళ్ళు లేకున్నా కూడా ఒక పెద్ద షాపింగ్ మాల్ అలాంటివి పెద్ద పెద్ద ఫ్రాంచైజీలు పెట్టి వాళ్ళు లేకున్నా డబ్బే వాళ్ళ కోసం పనిచేసేటట్టుగా వాళ్ళ అసెట్లను క్రియేట్ చేసుకుంటారు. కానీ జాబ్ చేసేటటువంటి వాళ్ళు డబ్బు కోసమే పనిచేస్తూ ఉంటారు. సో ఎగ్జాంపుల్ చెప్పాలంటే శాలరీ రాగానే ముందు ఈఎంఐలు, ఖర్చులు, మిగిలింది సేవింగ్ చేయడం. సో శాలరీ రాగానే ముందు ఎస్ఐపి ఇన్వెస్ట్మెంటు, మిగిలింది ఖర్చు. ఇది బిజినెస్ మెన్లు చేస్తారు. సో కాబట్టి మీరు ఏది చేసినా సరే, ఇప్పుడు మీరు మారాలనుకున్నా కూడా మీకు నెలకు ఒక 25,000 మీకు వస్తుంది అనుకుంటే అందులో నుండి మీరు ఇన్వెస్ట్మెంట్ ఎంత చేయాలి? సో 60 ఏళ్లకు 5 కోట్లు కావాలంటే ఈరోజు నుండి మనము ఎంత ఎస్ఐపిలో కానీ, సో ఏ దాంట్లోనైనా సరే ఎట్లా మనము ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంత వస్తుంది అనేటటువంటిది ప్లానింగ్ చేసుకొని ఆ విధంగా చేయాలి. ఈ విషయం గురించి ఇంకా ఫుల్ వీడియో నేను ఇంకొకటి తీస్తాను కొద్ది రోజుల్లో. సో ఆ విధంగా క్యాలిక్యులేట్ చేసుకొని ఆ విధంగా చేస్తే బాగుంటుంది. సో ఈ ప్రపంచం లోపల చాలా పెద్ద ధనవంతులు అయినటువంటి వాళ్ళందరూ కూడా ఒక విషయం చెప్తూ ఉంటారు, అసెట్ను క్రియేట్ చేసుకోండి. అసెట్ని క్రియేట్ చేస్తే చేస్తున్న పని చేస్తూనే కొద్దిగా పొదుపు చేసుకొని అసెట్ని క్రియేట్ చేసుకుంటే ఆ డబ్బు, ఆ అసెట్ ఏదైతే ఉదాహరణకి ఒక కారు కొన్నాం, అది రెంట్కి ఇస్తే ఆ కారు మళ్ళీ డబ్బును మనకు సృష్టించి పెడుతుంది. ఒక ఇల్లు కట్టాం, ఆ ఇల్లు రెంట్కి ఇస్తే అది డబ్బును మనకు సృష్టించి పెడుతుంది. కాబట్టి ఆ విధంగా ప్రపంచంలో ఉన్నటువంటి ధనవంతులందరూ ఆ విషయాన్ని చెప్తూ ఉంటారు, ఫస్ట్ అసెట్ను క్రియేట్ చేసుకోమని. సో అలాగే ఈ యొక్క డబ్బుకు సంబంధించినటువంటి ఏమంటారు, ఆ డబ్బు యొక్క తత్వాన్ని మనం తెలుసుకొని మనము ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎలా చేయాలి అనేటటువంటి విషయాన్ని మనము తెలుసుకొని ఆ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్తూ ఉంటారు. అలాగే మనకు మంచి అలవాట్లు ఎలా అలవర్చుకోవాలి. సో ఒక బిజినెస్ మెన్ కావాలంటే, ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, నువ్వు మేనేజర్ కావాలంటే మేనేజర్ అయిన తర్వాత నువ్వు మేనేజర్ లేక ప్రవర్తించొద్దు, మేనేజర్ కాకముందే నువ్వు మేనేజర్ లేక ప్రవర్తించాలి. అలా ప్రవర్తిస్తేనే నువ్వు ఎదగగలుగుతావు, నీకు ప్రమోషన్ కూడా వస్తుంది అని ఇంతకుముందే నేను చెప్పాను. ఆ విధంగానే సో మనకు సక్సెస్ కావాలి, మనం దేంట్లో అయినా సక్సెస్ కావాలి అంటే మళ్ళీ చెప్తున్నా, సో మనం పనిచేసే దగ్గర హ్యాపీగా పనిచేయాలి. శాలరీ మనకు ఎలాగూ వస్తుంది, ప్రమోషన్ మంచిగా తెచ్చుకోవాలి అంటే ఇప్పటి వరకు ఈ వీడియోలో నేను చాలా విషయాలను చెప్పాను. వాటిని మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. మళ్ళీ మీరు వింటే మీకు మంచి విషయాలు ఈ వీడియోలో ప్రతి విషయం చాలా అమూల్యమైనదే. ఆ విషయాలను అర్థం చేసుకొని మీరు ఫాలో అవుతారని అనుకుంటున్నాను. తర్వాత ఏమంటారు, డబ్బును మనము సంపాదించడం, పని చేస్తూ కష్టపడి డబ్బును సంపాదించడం,
ఆ సంపాదించిన దాంతోటి ఒక అసెట్‌ని క్రియేట్ చేసుకోవడం. ఆ అసెట్‌ని క్రియేట్ చేసుకుంటే అదే డబ్బును సంపాదించి పెడుతుంది. ఆ విధంగా డబ్బు సంపాదించి పెట్టినప్పుడు మనకు మనీ ఫ్రీడమ్, టైం ఫ్రీడమ్ అనేటటువంటిది లభిస్తుంది. సో జాబు, బిజినెస్సు ఈ 2 కలిస్తే మనం చాలా పెద్దగా ఎదగొచ్చు అనేటటువంటి విషయాన్ని ఖచ్చితంగా మతిమరవకండి. సో ఈరోజు ఇలాంటి విషయాలను నేను చాలా మీకు అర్థమయ్యేటట్టుగా చెప్పిన. సో ఇంకా మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా మీరు కామెంట్లో పెట్టండి మీ యొక్క డౌటును. మీ డౌట్కు నేను వీడియోలోని తీస్తాను. సో అందుకే చెప్తున్నాను, ఎవ్వరు చెప్పని విషయాలను మీకు నేను ఈ వీడియో ద్వారా మీకు అందించాను. సో జాబ్ ఉన్న వాళ్ళకి ప్రమోషన్ ఎలా తీసుకోవాలనేటటువంటి విషయాన్ని ఈ వీడియోలో చెప్పాను. పని చేస్తూ ప్రమోషన్ మీకు రావడం లేదా, డబ్బు నిలవడం లేదా, లేకపోతే అలా ఉంటే మీరు ఏం చేయాలనేటటువంటి విషయాన్ని కూడా ఈ వీడియోలో చెప్పాను. మీరు ఆఫీస్కు రోజు టైంకు వెళ్తున్నా కూడా, ఎంతో పని చేస్తున్నా కూడా అక్కడ మీకు మీ యొక్క పని ఎంత ఉన్న ప్రమోషన్ రాకుండా మీకు గుర్తింపు ఉండట్లేదా, అట్లా ఉంటే మీరు ఏం చేయాలనేటటువంటి విషయాన్ని కూడా మీకు నేను చెప్పాను. సో ఆ విధంగానే మీరు ఒక ఓనర్ లెక్క ఒక బాధ్యతాయుతంగా మీరు పనిచేయాలి. బాధ్యతతోటి మీరు ఎలా మాట్లాడాలనేటటువంటి విషయాన్ని నేను మీకు చెప్పాను. ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే మీరు సొల్యూషన్ తోటి మీరు అక్కడ ఏ విధంగా సొల్యూషన్ తోటి మీరు ఉండాలనేటటువంటి విషయాన్ని చెప్పాను. ఆ విధంగానే మీరు అక్కడ పని దగ్గర ఒత్తిడి, టెన్షన్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి మీరు పీస్ఫుల్గా, కోపం తెప్పియకుండా మీరు పీస్ఫుల్గా మీరు వర్క్ చేయాలి. అలాగే నెక్స్ట్ వీక్ నేను ఎలా పని చేయాలి, ఎలా టార్గెట్ రీచ్ కావాలని అక్కడ అడగడం వల్ల మీ పైన ఒక బాధ్యత గల మనిషి అని మిమ్మల్ని వాళ్ళు గుర్తిస్తారని చెప్పాను. ఆ విధంగానే ప్రమోషన్కి ముందే నువ్వు ఆల్రెడీ ఒక ప్రిపేర్ అయి ఉండాలి. అంటే నువ్వు మేనేజర్గా ప్రమోషన్ పొందాలంటే మేనేజర్గా నువ్వు ప్రవర్తించాలి అనేటటువంటి విషయాన్ని కూడా మీకు చెప్పాను. అలాగే డబ్బు అనేటటువంటిది, ఆ డబ్బును ఏ విధంగా మేనేజ్ చేయాలనేటటువంటి విషయాన్ని చెప్పాను. ఆ డబ్బు గురించి మరొక రోజు ఫుల్ వీడియో నేను చేస్తాను. చాలా టైం తక్కువగా ఉంది కాబట్టి ఇంకో రోజు ఇంకో వీడియో చేస్తాను. ఇవన్నీ విషయాల గురించి నేను చెప్పాను. ఇంకా 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 చెప్పాలి అంటే ఇంకా చాలా మీకు ఇంకా నేర్చుకోవాలి అని అనుకుంటే, చాలా విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా నా ఛానల్ని ఫాలో చేయండి, నా ఛానల్ని లైక్ చేయండి, ఈ ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ఇలాంటి విషయాలు అందరికీ తెలవాలని చెప్పి అనుకుంటున్నాను. నా ఛానల్లో ప్రతి వారం ఒక మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తున్నాను కాబట్టి నా వీడియోని లైక్ చేయండి, అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.